హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్హాస్ విజువల్స్. ఈరోజు వన్ మోర్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈరోజు నేను ఏం షాపింగ్ చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఏం కొన్నాను, రాకీ కోసం ఏం కొన్నాను, నా కోసం ఏం కొనుక్కున్నాను అనేది ఈ వ్లాగ్లో మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ ఈరోజు ఎలా స్టార్ట్ చేసాం షాపింగ్ అనేది నేను మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే మార్నింగ్ వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఈయన లేచేసరికి 1 అయింది. 1కి స్టార్ట్ అయ్యి 1కి బయలుదేరడం రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే 2 అయిందనమాట. 2కి స్టార్ట్ అయ్యాము. 2 నుంచి ఇంకా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము, నా టిక్టాక్ లైట్ గాన్ కదా, దాన్ని రిపేర్ చేద్దామని చెప్పి, అదే రింగ్ లైట్ అది పోయింది కదా, దాన్ని రిపేర్ చేపిద్దామని చెప్పి ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఎన్టీఆర్ కాంప్లెక్స్ వెళ్తే అది అవ్వదు అని చెప్పారు. అక్కడ నుంచి మొన్న మేము ఫోన్ కేసెస్ అవి తీసుకున్నాము. అక్కడ కూడా ఈయన ఏదో ఫోన్కి కావాల్సిన స్టాండ్ ఒకటి తీసుకున్నారు. అది కూడా సరిగా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి ఎక్స్చేంజ్కి వెళ్ళాము. అది అయిపోయింది. అది అయిపోయాక ఇక్కడ గర్సన్ సార్ అని మన బీసెంట్ రోడ్ పక్క రోడ్లో పెట్టి యానిమల్స్ అవి అమ్ముతారు కదా, స్వర్ణ కాంప్లెక్స్ రోడ్లో, అక్కడ గర్సన్ సార్ అని ఒక హోమ్ డెకర్ ఐటమ్స్ షాప్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవి ఐటమ్స్ నాకు అంతేమనిపించలేదు కానీ బట్ బాగా హెవీ కాస్ట్ అనిపించింది. సరే అని చెప్పి వద్దులే, నేను ఎక్కువ ఎప్పుడు తీసుకున్నా హోమ్ టౌన్లో కానీ హోమ్ సెంటర్లో కానీ తీసుకుంటాను. లేదంటే ఎఫ్ఎన్పిలో ఫ్లవర్ వాజులు తీసుకుంటాను. సాఫ్ట్ టాయ్స్ మాత్రం వన్ టౌన్లోనే తీసుకుంటాను అనమాట. హోమ్ డెకార్ ఐటమ్స్ అన్నీ మొత్తం హోమ్ సెంటర్లో కానీ హోమ్ టౌన్లో కానీ తీసుకుంటాను. కానీ నాకు ఆ రోజుకి క్రెడిట్ కార్డు వర్క్ అవ్వలేదు కాబట్టి ఇంకా సర్లే అని వచ్చేసి, సర్లే తక్కువలో చూద్దాం అన్నట్లు గర్సన్ సార్కి వెళ్తే అక్కడ కూడా హెవీ కాస్ట్లు ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అవి కూడా 500 అలా ఉన్నాయి. అసలు క్వాలిటీ కూడా అంతేం అనిపించలేదు. యాంటిక్ పీస్లు ఉన్నాయి కానీ బాగా హెవీ కాస్ట్. ఇంకా అసలు మనం కొనలేమని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వచ్చేసి, మేము ఎప్పుడు వన్ టౌన్లో చేసే షాప్ ఒకటి ఉంది, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి, అలా ఆ షాప్కి వెళ్తాం అనమాట రెగ్యులర్గా. ఆ షాప్కి వెళ్ళి చూసాం కానీ నాకు అక్కడ ఐటమ్స్ చాలా తక్కువైపోయినాయి. మరి వాడు షాప్ దివాలా తీస్తాడు ఏం తీస్తాడు నాదే కానీ ఐటమ్స్ అయితే ఏమీ లేవు. ఇంకా సర్లే అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసి ఆ పక్కనే అంతకు ముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ అక్కడ షాప్ చేసేదాన్ని ఫ్లవర్ వాజ్లు అవి. కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా ఏం బాగాలేదు, ఫ్లవర్ వాజ్లు కూడా ఏం నచ్చలేదు. ఇంకా సరే అని చెప్పి వచ్చేసే దారిలో మనకి బీసెంట్ రోడ్ పక్కన కొండపల్లి బొమ్మల షాప్ ఉంది, అక్కడికి వెళ్ళా అనమాట. అక్కడికి వెళ్తే నాకు బుట్ట బొమ్మ టాయ్ ఉంటుంది కదా, బుట్ట బొమ్మ ఇలా ఉండిద్ది, తలీలలో ఊగుతూ ఉంటుంది కదా, ఆ బొమ్మ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా కానీ నాకు అది డిస్ప్లేలో పెట్టేసరికి బయటికి కనిపిస్తుంది అనమాట. సడన్గా ఆపి అక్కడికి వెళ్ళి ఆ బొమ్మ అడిగితే వాడు కూడా హై కాస్ట్ చెప్పాడు. సరే కొండపల్లి వెళ్ళి తెచ్చుకోవచ్చులే అని చెప్పి ఇంకా వచ్చేసాను. వాడు 1500 చెప్పాడు, నాకు 1200కి ఇస్తాను. నేను 1000కి అడిగాను, వాడు ఇవ్వను అన్నాడు. సరే అది కూడా తీసుకోలేదు. వచ్చేసాక ఇంకా ఏంటి, సరే ఇంటికి చిన్న వర్క్ ఉంది బయటకు వెళ్ళాలని చెప్పేసరికి నాకు ఇక్కడ క్రాఫ్ట్ బజార్ పెట్టారు కదా మన బెన్ సర్కిల్ దగ్గర, సరే నన్ను అక్కడ డ్రాప్ చేస్తే ఆయన వెళ్ళారనమాట. ఈ లోపు నేను షాప్ చేద్దాం అనుకున్నా. ఎక్కడైనా మనకి చేనేత వస్త్ర కళా ప్రదర్శన అంటే కొంచెం యాంటిక్ పీస్లు యూనిక్గా దొరుకుతాయి కదా అన్నట్లు నేను వెళ్ళాను. ఎప్పుడు ఇంకా ఎగ్జిబిషన్లో కొంచెం మంచిగానే పెడతారు, చాలా పెడతారు, కానీ ఇప్పుడు స్టార్టింగ్ అనుకుంటా ఏం ఐటమ్స్ లేవు. అసలు డెకార్ ఐటమ్స్ అయితే ఏమీ లేవు. ఇంకా వేస్ట్ అని స్లోగా మొత్తం తిరిగేసి ఇంకా అక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా నాకు ఇష్టం అనిపించలేదు. ఇంకా అక్కడ నుంచి పక్కనే మోడర్న్ కదా, మోడర్న్కి వెళ్ళి రాకీకి ఏమైనా ఇంకేం సారీ ఆ క్రాఫ్ట్ బజార్లో ఏం తీసుకున్నానంటే రాకీకి సరే వెళ్ళాను కదా అని చెప్పి రాకీకి ఈ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఓకే రాకీ చూపిస్తాడంటే చూడండి. నేను 1 by 1 తీసుకున్నాను అని చెప్పి క్రాఫ్ట్ బజార్లో ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి లిడ్ పెన్సిల్ అనమాట. ఇది ఒక లిడ్ పెన్సిల్, ఇంకా ఎరేజర్. ఇది మోడర్న్. ఇంకా ఆగు రాకమ్మా, ఈ బ్లూ కలర్ లో ఉన్నది ఎరేజర్ కాదు, ఈ రెడ్ కలర్ ఎరేజర్. మరేంటి బ్లూ కలర్ లో ఉన్నది? అవునా, నిజమ్మా? నేను మా స్కూల్లో మా ఓడుకుంది. మీ ఓడుకుందా? మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఇది క్రాఫ్ట్ బజార్ లో తీసుకున్నాను. ఇది కూడా దీని గురించి ఒక మ్యాటర్ చెప్తాను. అదేంటంటే ఇది ఎక్కడ ఫ్రెండ్స్ ఎట్ మాల్లోనే
గేమ్ జోన్ ఉంటది కదా, ట్రెండ్స్ గేమ్ జోన్ ఉంటది. రాకీని రెగ్యులర్ గా నేను అక్కడికి తీసుకెళ్ళాను. నేను కన్సీవ్ అయ్యాక కూడా తీసుకెళ్ళాను ఒక 2-3 టైమ్స్. తర్వాత డెలివరీ అయ్యాక పాపం రాకీకి గేమ్ జోన్ కి తీసుకెళ్ళట్లేదు. అక్కడ మనకి గేమ్స్ ఆడితే కొన్ని టికెట్స్ వస్తాయి అనమాట. ఇది అక్కడ ఉందన్నమాట. వాడు అక్కడ టికెట్స్ మనం 300 టికెట్స్ ఇస్తే వాడు ఇది ఇది కావాలని అప్పుడు ఏడ్చాడు రాకీ అనమాట. ఇది అయితే నేను అది అమ్ముతారా అని అడిగితే లేదు మేడం టికెట్స్ ఇస్తేనే ఇస్తామన్నాడు. నా దగ్గర అన్ని టికెట్స్ అయితే లేవు. అన్ని టికెట్స్ రావాలంటే చాలా బాగా ఆడాలన్నమాట. ఇంకా సరే లేవు కదా అని బయట ట్రై చేసి అప్పుడు దొరకలేదు, ఇప్పుడు దొరికింది. వాడు 300 టికెట్స్ ఇస్తే ఇది ఇస్తా అన్నాడు. కానీ ఇది బయట 20 రూపీసే. ఎగ్జిబిషన్ లో ఈ రోజు క్రాఫ్ట్ బజార్ లో తీసుకున్నా. ఇది 20 రూపీసే. ఇదిగోండి, ఇది కూడా లిడ్ పెన్సిల్ అనమాట. రాకీ కోసం, రాకీతో పాటు నేను వెళ్ళినప్పుడల్లా రాకీకి ఏదో ఒకటి తీసుకోవడం అలవాటు అయిపోయి రాకీ లేకుండా కూడా రాకీకి నేను కొనేస్తున్నాను ఏదైనా. ఇవ్వండి ఎరేజర్స్, చిన్న చిన్న ఎరేజర్స్ అనమాట. అన్ని చూపించు. ఇందులో అన్ని ఫ్రూట్ ఎరేజర్స్ ఉన్నాయి, చిన్న చిన్న మినీ. ఇదొక షార్ప్నర్. నీ బాక్స్ కి మ్యాచ్ అవుతుంది నాన్న, నీ జామెట్రీ బాక్స్. ఇంకేం తీసుకున్నా, ఇదొకటి, ఈ పెన్సిల్ ఒకటి, ఈ షార్ప్నర్ ఒకటి. ఈ షార్ప్నరే కాదు ఇది కూడా. ఏంటి చూపిస్తా. ఇదిగో ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా, ఇవి ఎరేజర్స్ కాదు. ఇది ఏంటో నాకు తెలియదు కానీ అమ్మకు తెలుసు. అమ్మ చెప్పింది. గ్లిటర్స్ అనమాట. చూడడానికి ఐస్ క్రీమ్ లా ఉంది. ఫస్ట్ నేను చూడడానికి లుక్ వైజ్ ఇది ఎరేజర్ లా ఉందని చెప్పి ఎరేజర్ ఏమని చూస్తే ఇది లిడ్ అనమాట. సారీ అండి, గ్లిటర్స్ అనమాట. సర్లే మనం ఏదైనా అండర్లైన్ చేసుకోవడానికి బాగా గుర్తుగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. 6 ఇచ్చారు ఇవి కలర్స్. ఇంకా అక్కడ బోర్ అనిపించింది, ఇంకా అక్కడ వెయిట్ చేయడం నా వల్ల కాక పక్కన ఇది క్రికెట్ ఆడుకోవడానికి నా బాల్ ఒకసారి బాల్ వేసేసరికి నా బాల్ నేనే పడేసుకున్నాను. అందుకని మా ఆఫ్టర్నూన్ పడేసాడు కదా ఫోన్లే అని చెప్పి ఈ బాల్ కొనుక్కొచ్చాను అనమాట. పక్కన మోడర్న్ లోకి వెళ్ళాను. మోడర్న్ కి వెళ్ళి ఈ ఎరేజర్ ఒకటి, వీల్ ఎరేజర్ అనమాట ఉందని అడిగాడని చెప్పి అప్పుడు నాకు అనిపించిందని తీసుకున్నాను. ఇదొకటి. ఇంకా మోడర్న్ లో ఏం తీసుకు, ఇంకా ఎరేజర్ ఉండాలి కదా, వీళ్ళని ఏమంటారే, అదొకటి తీసుకున్నాను అనమాట. మోడర్న్ ఇవి తీసుకున్నా. రాకీకి అయితే మొత్తం బ్లూ ఎందుకు తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. రాకీ ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ, అందుకని బ్లూ తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం పింక్ మిక్స్ అయినా తనకి ఇష్టం ఉండదు. పింక్ లేడీస్ కదా, నాకు ఎందుకు తీసుకొచ్చావు, నాకు బ్లూనే కావాలి, ఎందులో అయినా సరే తనకు బ్లూనే కావాలనుకుంటాడు. అందుకని అన్ని బ్లూ కలర్స్ తీసుకొచ్చాను. అది పింక్ కాదే, రెడ్. ఓకేనా, ఇంకింతే గాయస్. ఇంకేం చెప్పాలి, ఇంకా తర్వాత కబుర్లు చాలా చెప్తాను. ఇంకా చాలా లేట్ అయిపోయింది, కానీ పోస్ట్ చేయాలి కాబట్టి ఇంకింతే గాయస్. చాలా లేట్ అయిపోయింది. ఈ వీడియోని ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. మీరందరూ మాత్రం మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా సోదంతా వినండి. ఇంకేంటి అంతే కదా, రాకీ చెప్పాడు. ఇంకింతే గాయస్. బాయ్ 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 బాయ్, గుడ్ నైట్. సారీ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో తెలియదు కాబట్టి బాయ్ అందరికి.